వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూలై 6 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, బ్రిటన్ దేశ నూతన ప్రధానమంత్రిగా నియమితులైన లేబర్ పార్టీ నేత ఎవరు? బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా నియమితులైన లేబర్ పార్టీ నేత కిర్ స్టార్మర్. మన ఇమెయిల్లో చూడొచ్చు కిర్ స్టార్మర్ను. ఈయన లేబర్ పార్టీకి చెందినటువంటి నేత అన్నమాట. ఇక్కడ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 650 స్థానాలకు గాను 412 స్థానాలను కైవసం చేసుకుంది లేబర్ పార్టీ. అదేవిధంగా కన్జర్వేటివ్ పార్టీ 650 స్థానాలకు గాను 121 స్థానాలను కైవసం చేసుకుందనమాట. కన్జర్వేటివ్ పార్టీ అంటే రిషి సునాక్, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ అనమాట. ఆయన ఇప్పుడు ఓడిపోవడం జరిగిందనమాట ఆ పార్టీ. కాబట్టి ఇప్పుడు లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా కిర్ స్టార్మర్ అక్కడ నియమించబడ్డాడనమాట. దీన్ని ఎవరు ఆమోదించారు అంటే కనుక అక్కడ రాజు లేదా రాణి ఆమోదించవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాజుగా ఉన్నవాడు బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ త్రీ అనమాట. ఆయన ఆమోదించడం జరిగింది. రాజు నివాస భవనాన్ని లేదా రాణి నివాస భవనాన్ని బకింగ్హామ్ ప్యాలెస్ అంటారు బ్రిటన్లో. బకింగ్హామ్ ప్యాలెస్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కిర్ స్టార్మర్ ఏ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికయ్యాడు అంటే కనుక హోల్బర్న్ సెయింట్ పాక్రస్ అనే నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికయ్యాడు. హోల్బర్న్ సెయింట్ పాక్రస్. అదే రిషి సునాక్ ఏ నియోజకవర్గంలో ఆయన విజయం సాధించాడు అంటే కనుక రిచ్మండ్ అనేటువంటి ఒక నియోజకవర్గం ఉంటుంది అక్కడ ఆయన విజయం సాధించడం జరిగిందనమాట. ఇద్దరిని కూడా గుర్తుపెట్టుకోవాలి. కిర్ స్టార్మర్ ఏ నియోజకవర్గము, రిచ్మండ్ ఏ నియోజకవర్గము అనే విషయాన్ని. ఇక్కడ ప్రధానిగా అయింది మాత్రం కిర్ స్టార్మర్ పార్టీ లేబర్ పార్టీ. ఓడిపోయింది కన్జర్వేటివ్ పార్టీ. దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరంటే కన్జర్వేటివ్ పార్టీ రిషి సునాక్, మన భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి. 42 సంవత్సరాల వయసులోనే ఆయన చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయ్యి రికార్డు సృష్టించాడు బ్రిటన్ దేశానికి. ఒకప్పుడు మన దేశాన్ని బ్రిటన్ వాళ్ళు ఏళ్తే మన భారతీయుడు ఇప్పుడు ఒక 5 ఏళ్ళు బ్రిటన్ వెళ్ళడం జరిగిందనమాట. కానీ ఇప్పుడు ఆయన రిషి సునాక్ ఓటమి చెందడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. రిచ్మండ్ నియోజకవర్గంలో ఆయన విజయం సాధించడం అయితే జరిగింది. ఓకేనా. బ్రిటన్ దేశ రాజధాని లండన్. ప్రపంచంలోనే విస్తీర్ణంలో అతిపెద్ద నగరం లండన్ అన్నమాట. థేమ్స్ నది ఒడ్డున ఉంటుంది. బ్రిటన్ దేశ కరెన్సీ పౌండ్. బ్రిటన్ కరెన్సీ పౌండ్, లెబనాన్ దేశ కరెన్సీ పౌండ్, సుడాన్ దేశ కరెన్సీ పౌండ్, దక్షిణ సుడాన్ దేశ కరెన్సీ పౌండ్, సిరియా దేశ కరెన్సీ పౌండ్, ఈజిప్ట్ దేశ కరెన్సీ పౌండ్ అనమాట. బ్రిటను, లెబనాను, సుడాను, సౌత్ సుడాను, సిరియా, ఈజిప్ట్ ఈ దేశాల కరెన్సీ ఏదంటే పౌండ్ అనమాట. ఇక బ్రిటన్ దేశ భాష ఇంగ్లీష్. ప్రపంచంలోనే ఎక్కువ దేశాలు అధికారికంగా గుర్తించిన భాష ఇంగ్లీష్ అనమాట. బ్రిటన్ దేశ భాష కూడా ఇంగ్లీషే. ఇక బ్రిటన్ దేశ రాజు కింగ్ చార్లెస్ త్రీ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. కింగ్ చార్లెస్ త్రీ. రాజు నివాస భవనాన్ని బకింగ్హామ్ ప్యాలెస్ అంటారు. బ్రిటన్ దేశ ప్రస్తుత ప్రధానమంత్రి రిషి సునాక్ అనమాట. కిర్ స్టార్మర్. రిషి సునాక్ మాజీ ప్రధానమంత్రి అయిపోయాడు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎవరంటే కిర్ స్టార్మర్ పార్టీ లేబర్ పార్టీ, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్, పిండం ఏర్పడే విధానాన్ని తొలిసారి చిత్రీకరించి పుట్టుకతో వచ్చే లోపాలపై అధ్యయనం చేసిన వారెవరు? చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. పిండం ఏర్పడే విధానాన్ని మొట్టమొదటిసారిగా చిత్రీకరించడం జరిగింది. అదేవిధంగా దానివల్ల పుట్టుకతో వచ్చే లోపాలపై అధ్యయనం చేయడం జరిగిందనమాట. ఏ పరిశోధకులు ఇలా అధ్యయనం చేసి వార్తల్లో ఉన్నారంటే కనుక ఆస్ట్రేలియాకు చెందినటువంటి క్వీన్స్లాండ్ యూనివర్సిటీ పరిశోధకులు ఏదైతే పిండం ఉందో అది ఏర్పడే విధానాన్ని చిత్రీకరించడం జరిగిందనమాట. ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ చిత్రీకరించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం చిత్రీకరించడం జరిగిందనమాట పిండం ఏర్పడే విధానాన్ని. దానివల్ల ఏం జరుగుతుందంటే కనుక ప్రతి ఒక్కరిలో 3% వరకు లోపాలు ఉంటాయంట. మానవుల్లో ఆ పిండం దశలో ఖచ్చితంగా 3% వరకు మానవుల్లో లోపాలు ఉన్నాయంట. ఇలా చిత్రీకరించినట్లయితే కనుక వాటిని పిండం ఏర్పడే దశలోనే గుర్తించగలిగితే కనుక ఆటోమేటిక్గా ఆ లోపాలను మనం సవరించి చికిత్స చేయవచ్చు అనమాట.
దానివల్ల యూజ్ ఏంటంటే ఇదనమాట. అంటే ఇక్కడ ఏంటి, మెదడు ఎలా ఏర్పడుతూ ఉంది, వెన్నెముక ఎలా ఏర్పడుతూ ఉంది, ఓకేనా, అదేవిధంగా గుండె ఎలా ఏర్పడుతూ ఉంది అనేటువంటి వాటిపైన పిండం దశలోనే చిత్రీకరించగలిగితే కనుక అందులో ఏవైనా లోపాలు ఉంటే కనుక అక్కడే మనం సరిదిద్ది చికిత్స చేయవచ్చు అనమాట. దీనికోసం ఈ పరిశోధకులు ఫ్లోరోసెంట్ ప్రోటీన్ అనేటువంటి ఒక పదార్థాన్ని ఉపయోగించారంట. ఈ చిత్రీకరణలో భాగంగా వాళ్ళు ఉపయోగించిన పదార్థం పేరు ఫ్లోరోసెంట్ ప్రోటీన్. గుర్తుపెట్టుకోవాలి, ఫ్లోరోసెంట్ ప్రోటీన్ అనే పదార్థాన్ని ఉపయోగించారు. అంటే ఇది ఏం చేస్తుందంటే కనుక పగటివేళ రంగులు మారే లైఫ్ యాక్ట్ అనే ఫ్లోరోసెంట్ ప్రోటీన్ అనే పదార్థాన్ని వీళ్ళు ఉపయోగించడం జరిగిందన్నమాట. రంగులు మారుతుందన్నమాట, పగటివేళ రంగులు మారేటువంటి ఒక లైఫ్ యాక్ట్ అనేటువంటి ఫ్లోరోసెంట్ ప్రోటీన్ అనే పదార్థాన్ని వీళ్ళు ఉపయోగించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే వీళ్ళ అధ్యయనం ఒక పక్షిలో చేయడం జరిగిందనమాట. ఫస్ట్ వీళ్ళ అధ్యయనం దేనిలో చేశారంటే ఒక పిట్ట అంటే పక్షిలో చేయడం జరిగిందనమాట. ఇది మానవులకు అన్వయించడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, పుట్టుకతో వచ్చే లోపాలపై అధ్యయనం జరుగుతూ ఉందన్నమాట. దానికోసం ఏం చేశారంటే కనుక పిండం ఏర్పడే విధానాన్ని చిత్రీకరించడం జరిగిందనమాట. మొట్టమొదటిసారిగా ఆ క్రెడిట్ ఏ పరిశోధనకు దక్కిందంటే కనుక ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ పరిశోధకులకు దక్కిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఇటీవల భారతీయ ఔషధ సదస్సు అనేటువంటిది మనకి జరిగింది హైదరాబాదులో. భారతీయ ఔషధ సదస్సు జరిగింది. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు హాజరయ్యారని చెప్పాం. అదేవిధంగా శ్రీధర్ బాబు, ఓకేనా, కోమటిరెడ్డి వెంకరెడ్డి వీళ్ళందరూ కూడా హాజరయ్యి వాళ్ళు ప్రసంగించినటువంటి విషయాలు కూడా నేను చెప్పాను మీకు, ఓకేనా. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఈ భారతీయ ఔషధ సదస్సు హైదరాబాద్లో జరిగింది కదా, దీనికి ఒక థీమ్ ఇవ్వడం జరిగింది, ఒక ఇతివృత్తం ఉందన్నమాట. ఆ ఇతివృత్తం ఏంటి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. థీమ్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్లాస్ ఫాలో అయినటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్, అందరూ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వారికి ఒక ముగ్గురికన్నా షేర్ చేయండి ప్లీజ్. అందరూ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళు మీరు లైక్ చేయాలి. లైక్ చేస్తే మేము మరిన్ని క్లాసులు చేయడానికి ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నమాట. మీ సపోర్ట్ మాకు మరింత బూస్టప్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ లైక్ చేయండి. థర్డ్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ను బజాజ్ ఆటో కంపెనీ విడుదల చేయగా దాని పేరేంటి? చూడండి, మొట్టమొదటి అనే అంశాలు చాలా ఇంపార్టెంట్. అతి పెద్దవి, అతి చిన్నవి, అతి ఎత్తైనవి, మొట్టమొదటివి అనేవి బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్గా, ఓకేనా. ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ అనమాట. కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే సహజ వాయువుతో నడిచేటువంటి బైక్ అనమాట. ప్రపంచంలో మొట్టమొదటి బైకును ఏ కంపెనీ విడుదల చేసిందంటే కనుక బజాజ్ ఆటో వాళ్ళు. కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి బాగా, బజాజ్ ఆటో. దానికి ఏమని పేరు పెట్టారు ఆ బైక్ పేరు అంటే కనుక ఫ్రీడమ్ 125 గుర్తుపెట్టుకోవాలి. కంపెనీ పేరు బజాజ్ ఆటో. ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ అనమాట. సిఎన్జి అంటే కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ బైక్ అనమాట, ఓకేనా. ఎవరు విడుదల చేశారంటే మన కేంద్ర రోడ్ రవాణా మంత్రి నితిన్ గడ్కరీ. కేంద్ర రోడ్ రవాణా మంత్రి ఎవరు? నితిన్ గడ్కరీ. ఆయన విడుదల చేయడం జరిగిందనమాట. ఆయనతో కలిసి బజాజ్ ఆటో ఎండి అయినటువంటి రాజీవ్ బజాజ్, ఆయనతో కలిసి ఈ బజాజ్ ఆటో కంపెనీ ఎండి అయినటువంటి రాజీవ్ బజాజ్ గారు పాల్గొన్నారనమాట. ఈ బైక్ను విడుదల చేయడంలో ఇద్దరు కూడా ఓకేనా విడుదల చేయడం జరిగిందనమాట. రాజీవ్ బజాజ్ అండ్ నితిన్ గడ్కరీ, వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక మనం అన్నీ కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు, న్యాచురల్ గ్యాసు ఇట్లా మనం వాడుతూ ఉన్నామన్నమాట. పునరుత్పాదక శక్తి వనరులకు ప్రయారిటీ ఇస్తూ ఉన్నామన్నమాట. పునరుత్పాదక శక్తి వనరులు ఏవైతే ఉంటాయో వాటికి ప్రాధాన్యత ఇస్తూ, ఓకేనా, కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ప్రయత్నాలను చేస్తున్నాం అన్నమాట, ఓకేనా. ఫోర్త్ క్వశ్చన్, అత్యధిక జీవన వ్యయం గల నగరాల జాబితా 2024లో టాప్లో నిలిచిన నగరం ఏది? అత్యధిక జీవన వ్యయం గల నగరాల జాబితా
లివింగ్ ఆఫ్ కాస్ట్ సిటీస్ లిస్ట్. లివింగ్ ఆఫ్ కాస్ట్ సిటీస్ లిస్ట్. ఇక్కడ మొత్తం 226 నగరాల జాబితా రూపొందించారనమాట. 226 నగరాల్లో ఈ జాబితా రూపొందించబడింది. మెర్సర్ అనే సంస్థ, మెర్సర్ అనే ఒక సంస్థ ఈ జాబితాను రిలీజ్ చేయడం జరిగిందనమాట. మెర్సర్ గుర్తుపెట్టుకోవాలి, మెర్సర్ అనే సంస్థ. టాప్ 3 నోట్ చేసుకోండి. అత్యధిక ఖరీదైన నగరాలు లేదా అత్యధిక జీవన వ్యయం గల నగరాలు ఏవి? టాప్ 3. ఫస్ట్ హాంకాంగ్, హాంకాంగ్. నెంబర్ 2 సింగపూర్, సింగపూర్ రాజధాని సింగపూరే, ఓకేనా, సింగపూర్. నెంబర్ 3 జ్యూరిచ్, స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్లో జ్యూరిచ్ అనే నగరం ఉంటుందన్నమాట, స్విట్జర్లాండ్. ఆ జ్యూరిచ్. టాప్ 1, టాప్ 2, టాప్ 3 నోట్ చేసుకోవాలి. టాప్ 1 హాంకాంగ్, టాప్ 2 సింగపూర్, టాప్ 3 జ్యూరిచ్. రైట్లో స్విట్జర్లాండ్ అని పెట్టుకోండి కంట్రీ పేరు. సింగపూర్కి సింగపూర్ అని పెట్టుకోండి, హాంకాంగ్కు చైనా అని పెట్టుకోండి, ఓకేనా. అదేవిధంగా 226 నగరాల జాబితా అని చెప్పా కదా. 226 లాస్ట్ అంటే ఇది ఖరీదైన నగరం కాదనమాట. లాస్ట్లో ఉందంటే ఇది ఖరీదైన నగరం కాదు, జీవన వ్యయం బాగా తక్కువ అనమాట, ఓకేనా. అది ఏ నగరము అంటే కనుక చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక ఖరీదైన నగరాల జాబితా, తక్కువ ఖరీదైన నగరాల జాబితా. అందులో టాప్ 3 హాంకాంగు, సింగపూరు, ఓకేనా, జ్యూరిచ్ అని చెప్పాం. ఇప్పుడు అబూజా. లాస్ట్ 226 ర్యాంక్ వచ్చేసి అబూజా. అబూజా అంటే నైజీరియా రాజధాని, నైజీరియా అనమాట. నెక్స్ట్ లాగోస్ 225 ర్యాంక్ వచ్చేసి లాగోస్. ఈ లాగోస్ అనేది కూడా నైజీరియాలోనే ఉంటుందన్నమాట. అదేవిధంగా 224వ ర్యాంకు 224 ఇస్లామాబాద్, పాకిస్తాన్ అనమాట. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, ఓకేనా. ఈ 3 నగరాలు గుర్తుపెట్టుకోవాలి, తక్కువ జీవన వ్యయం గల నగరాలు. ఫస్ట్ ఏంటి? అబూజా 226వ ర్యాంకు, తర్వాత లాగోస్ 225 ర్యాంకు, తర్వాత ఇస్లామాబాద్ 224. ఇక మన భారతదేశంలో నగరాలు చూస్తే ఒక టాప్ 5 రాసుకోండి. భారతదేశం నగరాలు టాప్ 5 ఖరీదైన నగరాలు అనమాట. ముంబై ఫస్టు, ఢిల్లీ సెకండు, చెన్నై థర్డు, ఫోర్త్ బెంగళూరు, ఫిఫ్త్ హైదరాబాద్ అనమాట. వరల్డ్ ర్యాంక్స్ నోట్ చేసుకోండి. 136 వచ్చేసి ముంబై, 165 ఢిల్లీ, 189 చెన్నై, 195 బెంగళూరు, 202 ర్యాంక్ వచ్చేసి 202, ఓకేనా, హైదరాబాద్ అనమాట. ఇవి నోట్ చేసుకోవాలి వరల్డ్ ర్యాంక్స్. టాప్ 5లో ఏమున్నాయి, వరల్డ్ ర్యాంక్ ఎంత? 136, 165, 189, 195, 202. 136, 165, 189, 195, 202 అనమాట, ఓకేనా. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. టాప్ 5 నోట్ చేసుకోవాలి మీరు. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అంటే మన దక్షిణ భారతదేశ నగరాలు 3 కూడా. చెన్నై అంటే తమిళనాడు, బెంగళూరు కర్ణాటక, హైదరాబాద్ తెలంగాణ, ఓకేనా. ఈ టాప్ 5 నోట్ చేసుకోవాలి. సంస్థ పేరు మెర్సర్ అనమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్ ఇండెక్స్ ఇటీవల నేను చెప్పా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్ ఇండెక్స్లో టాప్లో ఉన్నటువంటి కంట్రీస్ టాప్ 5 ఏంటి? టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5. అదే లాస్ట్ కంట్రీ ఏది? మన ఇండియా ర్యాంక్ ఎంత? ఓకేనా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్ ఇండెక్స్ టాప్ 5. అదే లాస్ట్ కంట్రీ ఏది? మన ఇండియా ర్యాంక్ ఎంత? ఆల్రెడీ నిన్న కూడా నేను అడిగా ఈ క్వశ్చన్, ఇప్పుడు కూడా ఒకటి అడుగుతున్నా మళ్ళీ. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా. 5th క్వశ్చన్, 2024 జూలై 21న 46వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ ఈ సమ్మిట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఒక అంతర్జాతీయ సమ్మిట్ అనమాట. ఇంటర్నేషనల్ సమ్మిట్ అనేటువంటిది ఏకంగా మన భారతదేశంలో ఈసారి నిర్వహించబడుతూ ఉందన్నమాట. జూలై 21 నుంచి జూలై 31వ తేదీ వరకు, జూలై 21 నుంచి జూలై 31వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. దీన్నే యునెస్కో సమ్మిట్ అని కూడా అనొచ్చు అనమాట. యునెస్కో వారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమ్మిట్ అనమాట. ఎన్నవ సమ్మిట్ ఈసారి అంటే కనుక ఇది 46వది, 46 ఎడిషన్ అనమాట. 46 సెషన్ లేదా 46 ఎడిషన్ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా.
ఏంటి ఈ సమ్మిట్ పేరు? వరల్డ్ హెరిటేజ్. హెరిటేజ్ అంటే వారసత్వం. ఈ యునెస్కో లిస్టులో మన భారతదేశంలో ఎన్నో చేర్చబడ్డాయి, మనందరికీ తెలుసు. తాజ్మహల్, అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, ఓకేనా, ఎలిఫెంటా గుహలు, భీంబెట్కా గుహలు, కల్కా టు సిమ్లా రైల్వే లైను, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే లైను, ఛత్రపతి శివాజీ టర్మినలు, కజిరంగా నేషనల్ పార్కు, ఓకేనా. ఇట్లా మన భారతదేశం చాలా వాటి యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో ఉన్నాయి. ఆ లిస్ట్ అంతా కూడా మీరు సేకరించుకొని చదువుకోవాలి బాగా. యునెస్కో హెరిటేజ్ సైట్స్ అని కొడితే మనకు లిస్టు చూపిస్తుంది. ఏవేవి ఉన్నాయనేది బాగా చూసుకోవాలన్నమాట, చాలా ఇంపార్టెంట్. అవి ఎక్కడ ఉన్నాయనేది చూసుకోవాలి, ఓకేనా. రైట్. కాబట్టి ఈ ఏడాది జరిగేటువంటి యునెస్కో సమ్మిట్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుందంటే మన భారతదేశంలోని న్యూఢిల్లీలో జరుగుతుందన్నమాట. భారతదేశంలో న్యూఢిల్లీలో జరుగుతూ ఉంది. జూలై 21 నుంచి జూలై 31 తేదీ వరకు జరుగుతుంది. ఇది 46 ఎడిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. యునెస్కో ఆధ్వర్యంలో జరుగుతుంది వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమ్మిట్ అనేటువంటిది. యునెస్కో పూర్తి పేరు యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోవాలి. యునెస్కో ఏర్పడిన సంవత్సరం 1945 నవంబర్ 16. 1945 నవంబర్ 16. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్. ప్యారిసు ఫ్రాన్స్ అనమాట. యునెస్కో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆండ్రీ అజౌలే గారు అనమాట. ఈమె కూడా హాజరవుతుంది ఖచ్చితంగా. ఆండ్రీ అజౌలే హాజరు కావడం జరుగుతుంది యునెస్కో సమ్మిట్కి అనమాట, ఇతను కూడా, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 6. 2019-2022 మధ్య పులుల దాడులలో ఎంతమంది మృత్యువాత పడ్డారు? చూడండి, కేంద్ర అటవీ శాఖ, ఓకేనా, రిలీజ్ చేసినటువంటి గణాంకాలు అనమాట. 2019-2022 మధ్య ఈ పులుల దాడుల్లో ఎంతమంది మృత్యువాత పడ్డారు అంటే కనుక 315 మంది. మనం చూస్తూ ఉంటాం మానవులకి ఈ జంతువులకు మధ్య ఘర్షణ అనమాట. దానిలో భాగంగా మనుషులు చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి పులుల దాడుల కారణం వల్ల ఈ 4 ఏళ్ల కాలంలో ఎంతమంది మృత్యువాత పడ్డారు అంటే కనుక 315 మంది అని మనకి కేంద్ర అటవీ శాఖ మంత్రి గారు వెల్లడించారు. ప్రస్తుత కేంద్ర అటవీ శాఖ మంత్రి ఎవరున్నారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. కేంద్ర అటవీ శాఖ మంత్రి, ఓకేనా, ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, ఓకేనా. అదేవిధంగా ఈ 315 మందిలో అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్న వాళ్ళే చనిపోయారనమాట. 200 మంది మహారాష్ట్ర వాళ్ళు చనిపోవడం జరిగిందనమాట. మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా ఉత్తరప్రదేశ్ వాళ్ళు చనిపోయారు, 34 మంది. అత్యధికంగా మహారాష్ట్ర వాళ్ళు 200 మంది చనిపోవడం జరిగింది. దాని తర్వాత 34 మంది ఉత్తరప్రదేశ్ వాళ్ళు చనిపోవడం జరిగిందనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పుల్లలకు సంబంధించినటువంటి సెన్సెస్ ఏది ఉన్నా కూడా మనం నేర్చుకోవాలి. లాస్ట్ సెన్సెస్ 5th సెన్సెస్ ఉంది, టైగర్ సెన్సెస్ అనేటువంటిది 5వ సెన్సెస్ ఉందన్నమాట. 2022 సెన్సెస్ 2023లో విడుదల చేశారనమాట కేంద్ర అటవీ పర్యావరణ శాఖ వాళ్ళు, ఓకేనా. కాబట్టి ఆ సెన్సెస్ చూసుకోవాలి మీరు. పుళ్ళు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ తక్కువ ఉన్నాయి, అవంతా కూడా లిస్ట్ ఉంటుందన్నమాట. మన భారతదేశ జాతీయ జంతువే ఈ పులిని జాతీయ జంతువుగా చేసుకున్న సంవత్సరం 1972 అనమాట. 1972 గుర్తుపెట్టుకోవాలి. వన్యప్రాణి సంరక్షణ చట్టం కూడా 1972నే. వన్యప్రాణి సంరక్షణ చట్టం కూడా 1972నే. పులిని జాతీయ జంతువుగా చేసుకున్న సంవత్సరం 1972నే. పుల్ల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది 1973. టైగర్ రిజర్వ్స్ అంటాం కదా, పుల్ల సంరక్షణ కేంద్రం, అవి 1973 అనమాట. మొట్టమొదటి పుల్ల సంరక్షణ కేంద్రం మన దేశంలో బందీపూర్, కర్ణాటకలోని బందీపూర్ అనమాట. అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం నాగార్జున శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉమ్మడి టైగర్ రిజర్వ్ అనమాట. ఇది అతిపెద్దది అనమాట, నాగార్జున శ్రీశైలం. పులి శాస్త్రీయ నామం ప్యాంతారా టైగ్రిస్ అనమాట. ప్రపంచంలోనే పులులు ఎక్కువగా ఉన్న దేశం మన భారతదేశం. మన భారతదేశంలో పులులు ఎక్కువ అనమాట. భారతదేశంలో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. పులుల రాష్ట్రం అనేది ఏంటంటారంటే మధ్యప్రదేశ్ను పులుల రాష్ట్రం అంటారు. ఆంధ్రప్రదేశ్లో పులులు ఎక్కువగా ఉన్నటువంటిది ఓకేనా శ్రీశైలం అనమాట. ఎక్కడ ఉన్నాయి ఎక్కువ అంటే కనుక శ్రీశైలంలో పులులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్, ఓకేనా. రైట్. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చిహ్నంలో కూడా పులి ఉంటుంది. మనం చూస్తే కనుక పామ్ ట్రీ, తాటి చెట్టు ఉంటుంది, పులి ఉంటుంది అన్నమాట. ఆర్బీఐ సింబల్లో కూడా దుర్గామాత వాహనం కూడా పులే. దుర్గామాత యొక్క వాహనం కూడా ఏదంటే కనుక పులి అన్నమాట, మనకు తెలుసు, ఓకేనా.
10th క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా నియమితులైన వారు సుదర్శన్ రెడ్డి. చూడండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అన్నమాట. ఇది వరకు ఉన్నటువంటి వికాస్ రాజును ప్రభుత్వం వారి సేవల్లో ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఈ కారణం చేత వికాస్ రాజ్ స్థానంలో ఎవరిని నియమించారంటే కనుక సుదర్శన్ రెడ్డి. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపిందనమాట. సుదర్శన్ రెడ్డి ఒక నూతన నియామకాల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జామ్స్లో అడిగేయడానికి ఛాన్స్ ఉన్నటువంటి బిట్ అనమాట. తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ ఎవరంటే కనుక సుదర్శన్ రెడ్డి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముఖ్య ప్రధాన అధికారిగా ఉన్నవారు ముఖేష్ కుమార్ మీనా. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా ఉన్నవారు రాజీవ్ కుమార్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా కేంద్రంలో ఎవరున్నారో రాజీవ్ కుమార్ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఒకనా ఈ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా ఎవరున్నారంటే కనుక ముఖేష్ కుమార్ మీనా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా ఎవరంటే కనుక సుదర్శన్ రెడ్డి అనమాట. ఇట్లా న్యూ అపాయింట్మెంట్స్ నోట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇటీవలనే కొత్త డీజీపీగా వచ్చాడు ద్వారకా తిరుమలరావు. తెలంగాణ డీజీపీగా ఎవరున్నారు? తెలంగాణ డీజీపీగా రవి గుప్తా. అదేవిధంగా ఇటీవలనే మేఘాలయ రాష్ట్ర తొలి మహిళా డీజీపీగా ఇదసిన నోంగ్రాంగ్. మేఘాలయ రాష్ట్ర తొలి మహిళా డీజీపీగా ఇదసిన నోంగ్రాంగ్ పేరు. అదేవిధంగా మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా రష్మి శుక్లా. ఇటీవల మహారాష్ట్ర తొలి మహిళ ఓకేనా చీఫ్ సెక్రటరీగా సుజనా సౌనిక్ పేరు విన్నాం. సుజాత సౌనిక్ మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ అనమాట. ఇప్పుడు తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఎవరున్నారు? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అంటే మనందరికీ తెలుసు తెలంగాణలో శాంతాకుమారి ఆమె కూడా మహిళనే. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ప్రభుత్వ ప్రధానాధికారిగా ఎవరున్నారు? ప్రభుత్వ కార్యదర్శిగా అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యదర్శిగా ఇటీవలనే నీరబ్ కుమార్ చౌదరి నియమించబడ్డాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, డీజీపీలు ఎవరు, ఎలక్షన్ కమిషనర్లు ఎవరు, అదే చీఫ్ సెక్రటరీ ఎవరు? ప్రభుత్వ కార్యదర్శి అనమాట, చీఫ్ సెక్రటరీ. ఓకేనా? ఇవన్నీ కూడా చూసుకొని చదువుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. 8th క్వశ్చన్, XLRI బిజినెస్ స్కూల్ను 50 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నిర్మిస్తున్నారు? XLRI బిజినెస్ స్కూల్ను ఆంధ్రప్రదేశ్లో 50 ఎకరాల్లో అమరావతిలో నిర్మించబోతూ ఉన్నారు. XLRI బిజినెస్ స్కూల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే కనుక జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఉంటుందన్నమాట. జార్ఖండ్లోని జంషెడ్పూర్ను కేంద్రంగా చేసుకొని ఉన్నటువంటి స్కూలే XLRI బిజినెస్ స్కూల్ అనమాట. భారతదేశంలో ఉన్న బిజినెస్ స్కూళ్ళల్లో అతి ముఖ్యమైనటువంటి ఒక బిజినెస్ స్కూలు ఈ XLRI బిజినెస్ స్కూలు. ఆల్రెడీ 2018లో ఆనాటి గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ 2018 కదా, అప్పుడు ఒప్పందం జరిగిందనమాట. కానీ తర్వాత 2019లో వైసీపీ గవర్నమెంట్ రావడం వల్ల ఈ ఒప్పందం మరుగున పడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రావడం వల్ల ఇది వరకు జరిగినటువంటి ఒప్పందాన్ని మళ్ళీ తిరిగి చేసుకుంటున్నారనమాట. కాబట్టి అమరావతిలో గొప్పగా ఒక బిజినెస్ స్కూల్ అనేటువంటిది స్టార్ట్ కాబోతుందన్నమాట. ఎందుకంటే అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్లో ఉండబోతుంది. దానికి సంబంధించి దాన్ని బాగా తీర్చిదిద్దనున్నారనమాట. ఇటీవలనే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా లక్ష్మీ పార్థసారథిని కూడా నిర్మించడం మనకు తెలుసు. లక్ష్మీ పార్థసారథి గారిని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఆమె చైర్మన్గా ఉండిందనమాట. ఆ అనుభవం ఆమెకు ఉంది కాబట్టి ఆమెను తిరిగి చైర్మన్గా పెట్టడం జరిగిందనమాట. అదేవిధంగా అమరావతికి ఇటీవల ఒక మెడికల్ స్టూడెంట్ అమరావతి రాజధాని అభివృద్ధి చేయడం కోసం తన దగ్గర ఉన్నటువంటి భూమిలో 1 ఎకరా అమ్మి ఆ వచ్చిన సొమ్ముతో ఆ వచ్చిన డబ్బును అందజేయడం జరిగిందనమాట అమరావతి నిర్మాణం కోసం. ఆ విద్యార్థి పేరు ఏంటి, ఆ అమౌంట్ ఎంత? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఆ విద్యార్థి పేరు ఎంత అమరావతి రాజధాని డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా.
9th క్వశ్చన్. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలుపగా ఇది ఎన్ని కిలోమీటర్లలో ఉంటుంది? చూడండి, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, అమరావతి ఓఆర్ఆర్ అనమాట. ఇది 189 కిలోమీటర్లతో ఏర్పాటు కాబోతూ ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది అనమాట. దీనికోసం 20 నుంచి 25 వేల కోట్ల రూపాయల ఖర్చు చేయనున్నారు. ఇది కేంద్రమే భరించనుందనమాట. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కేంద్రం ఆమోదం తెలపడం జరిగిందనమాట. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అమరావతి అభివృద్ధిలో భాగంగా ఈ రింగ్ రోడ్ అనేటువంటిది ఉండబోతుంది. ఎన్ని కిలోమీటర్లు? 189 కిలోమీటర్లు, గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మనకి విజయవాడ నుంచి, అంటే అమరావతి విజయవాడ నుంచి హైదరాబాదుకు 6 లైన్ల ఎక్స్ప్రెస్ వేని కూడా వేయబోతూ ఉన్నారన్నమాట. ఈ నిర్మాణం పూర్తయితే ఒక 60 కిలోమీటర్ల దూరం కూడా తగ్గనుందనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి? అమరావతి టు హైదరాబాద్ మధ్య 6 లైన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేని వేయనున్నారనమాట. ఇది కనుక పూర్తయితే కనుక ఒక 60 కిలోమీటర్లు అమరావతికి హైదరాబాదుకు మధ్య 60 కిలోమీటర్ల దూరం కూడా తగ్గనుందంట. అదేవిధంగా ముప్పవరం టు అమరావతి మధ్య 90 కిలోమీటర్ల రహదారి నిర్మించనున్నారంట. ముప్పవరం నుంచి అమరావతికి 90 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారన్నమాట. దీనికోసం కూడా కేంద్రం ఆమోదం తెలపడం జరిగిందనమాట. ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఈరోజు మన ఆంధ్రాకు ప్రయారిటీ ఇస్తూ ఉంది. కారణం ఏంటంటే కనుక ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంటు ఇప్పుడు ఏ కూటమిలో భాగమైందంటే కనుక ఈ ఎన్డీఏ కూటమిలో భాగం కావడం వల్ల ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ రెండవ అతిపెద్ద పార్టీగా ఉందన్నమాట. ఇప్పుడు బీజేపీ తర్వాత ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ మద్దతు వల్లనే ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ కూటమి నిలబడిందనమాట. కాబట్టి కావాల్సినంత ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని, అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా? కాబట్టి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని కిలోమీటర్లు అనేది గుర్తుపెట్టుకోవాలి. 189 కిలోమీటర్లు. దీనికోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు అంటే కనుక 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపించబడుతుంది. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మీరు ఏ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నా కూడా ఇవి ఉపయోగపడతాయి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ కూడా 100 రూపాయలకి అందిస్తున్నాం కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. నీతి ఆయోగ్చే ఏ కార్యక్రమం సమగ్రత అభివృద్ధికై ప్రారంభించబడినది? నీతి ఆయోగ్చే ఏ కార్యక్రమం సమగ్రత అభివృద్ధికై ప్రారంభించబడిందంటే కనుక సంపూర్ణత అభియాన్ అన్నమాట. ఈ సంపూర్ణత అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ 2024 సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఒక 3 నెలల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారన్నమాట. సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 30 వరకు దీన్ని 3 నెలల ప్రచార కార్యక్రమంగా నీతి ఆయోగ్ ప్రారంభించబోతూ ఉన్నారు. నీతి ఆయోగ్ అంటే మనందరికీ తెలుసు కదా, ప్రణాళికా సంఘం అంటే ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చినదే నీతి ఆయోగ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి పూర్తి పేరు ఏంటంటే కనుక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది? 2015 జనవరి 1. నీతి ఆయోగ్ డే ఎప్పుడంటే జనవరి 1, 2015 జనవరి 1 ఏర్పడింది. నీతి ఆయోగ్ దినోత్సవం జనవరి 1 అనమాట. నీతి ఆయోగ్ దేని స్థానంలో అంటే ప్రణాళికా సంఘం స్థానంలో. నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారు.
నీతి ఆయోగ్ ప్రస్తుత చైర్మన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ చైర్మన్ సుమన్ బేరీ. నీతి ఆయోగ్ ప్రస్తుత సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సిఇఓ వచ్చేసి బివిఆర్ సుబ్రహ్మణ్యం. ఇట్లా నీతి ఆయోగ్ గురించి మనం గుర్తుపెట్టుకోవాలి, దాని యొక్క సమాచారం అన్నమాట. ఇక నీతి ఆయోగ్ చేత 3 నెలల ప్రచార కార్యక్రమం అనేటువంటిది ప్రారంభించబోతున్నారు. సంపూర్ణత అభియాన్ అన్నమాట. దేనికోసం ఇది? సమగ్రత అభివృద్ధి కోసం. ఇక్కడ ఏవైతే ఆకాంక్షాత్మక జిల్లాలు ఉంటాయో, ఏవైతే ఆకాంక్షాత్మక బ్లాకులు ఉంటాయో వాటిలో 6 సూచికలలో దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారన్నమాట. వ్యవసాయం కావచ్చు, ఆరోగ్యము పౌష్టికాహారం కావచ్చు, ఓకేనా, అదేవిధంగా నీటి వనరులు కావచ్చు, ఓకేనా, ఆరోగ్యము, వ్యవసాయము, నీటి వనరులు, పౌష్టికాహారము, చదువు, స్కిల్ డెవలప్మెంట్స్, ఇట్లా సమగ్ర అభివృద్ధి అన్నమాట. సమగ్ర అభివృద్ధికై 6 సూచికలలో ఇది ప్రారంభించబోతూ ఉన్నారన్నమాట. ఆకాంక్షాత్మక జిల్లాలు ఏవైతే ఉంటాయి, డిస్టిక్లు మరియు బ్లాక్లలో గుర్తుపెట్టుకోవాలి. బ్లాక్స్ అంటే మండలాలు, ఓకేనా. ఏంటి ప్రోగ్రామ్? సంపూర్ణత అభియాన్. ఇవి అన్నమాట ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.